హాయ్! నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్. ఈరోజు టిఫిన్ చేద్దాం అనుకుంటున్నాను. అందరూ చేసే టిఫిన్ కదా! నువ్వేంటి వెరైటీగా అని మాత్రం అనుకోవద్దు. నా స్టైల్ నాకుంటుంది. మీ స్టైల్ మీకుంటుంది. మరి చేసేసుకుందాం ఏంటి? గోధుమనొక ఉప్మా అంటామండి బాబు మా గోదావరి సైడు. మరి మీరేమంటారో చెప్పేయండి మరి. గోధుమను ఒక గ్లాస్ తీసుకుని దాన్ని ముందు నేను వేయించేసుకుంటానండి. ఎర్రగా వేయించుకోవాలనమాట. ఎందుకంటే పురుగులున్నా పోతాయి. అందుకు ఏరుకొని చూసుకొని వండుకుంటే బావుంటది. పురుగులు ఉంటే బాగోదు కదండీ! అందుకని నేను ఫస్ట్ కొంచెం నూకను వేయించుకుంటాను పచ్చి వాసన పోయేంత వరకు. అప్పుడు ఉప్మా ఏంటంటే కమ్మగా, టేస్టీగా బావుంటుంది. ఎప్పుడైనా సరేనండి ఎర్లీ మార్నింగు టిఫిన్ పెట్టుకోవాలన్నా ఏమన్నా తినాలనిపించినప్పుడు ఇలా నూక చేసుకోండి. కొంచెం కాసంత జారుగా చేసుకోండి. కాసంత దగ్గరగానే చేసుకోండి. ఎలా చేసుకున్నా బావుంటదండి. దీంట్లో నిమ్మసెక్క పిండుకొని ఎర్రగా ఏగిపోయిన తర్వాత పక్కనెట్టేయండి. పక్కనెట్టేసిన తర్వాత మళ్ళీ అదే కళాయి తీసుకొని నూనె 3 స్పూన్లు. నెయ్యి కానీ, నూనె కానీ మీ ఇష్టమండి. ఏసుకొని ఇందులో తాలింపు సరుకులు అంటామండి మేము. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు ఎంతెంత ఎయ్యాలో ముందు చెప్పేసాను కదండీ అక్కడ. సాల్ట్ కూడా ఏసేసుకుంటే త్వరగా ఏగిపోద్దండి. ఎండుమిర్చి ఏసుకోండి. తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసేయండి. వేసి ఎర్రగా అది ఎర్రగా వస్తే టేస్టీగా ఉంటదండి బాబు. అందుకనే ముక్కలు త్వరగా ఏగాలంటే కొంచెమే గళ్ళుప్పు వేసుకొని మగ్గబెట్టుకోండి. త్వరగా అయిపోద్ది. ఇలాగ చేసుకుంటే మూత పెట్టుకొని ఉంచుకుని కానీ ఒకటండి హైలో పెడితే మట్టుకు దగ్గరుండాలండోయ్! మీరు ఇలా పక్కకెళ్ళారంటే మాడి మసైపోయి బొగ్గైపోద్ది అంతే. నాకు చాలా జరిగింది కాబట్టి ఆ అనుభవం మీద చెప్పేత్తన్నానండి బాబు. ఇదిగో దగ్గరుండి హైలో పెట్టుకొని గబగబా చెయ్యాలి కదండీ! టైం సరిపోదు మరి. అందుకని చేసి చూపించేత్తన్నానండి బాబు ఉప్మా. ఉప్మా. మధ్యలోని లాంగ్వేజు వచ్చేత్తందండే. వాటర్ పోసేసుకోండి. అది ఎర్రగా ఎగిన తర్వాత నేను 2 గ్లాసులు నూక ఉప్మా ఏసాను కదండీ! అందుకని 4 గ్లాసులు ఏసానండి. అంటే మీరు 1కి 2 ఏసుకోవచ్చు. 2:30 ఏసుకోవచ్చు. ఇంకా పలచగా కావాలంటే 1కి 3 ఏసుకోవచ్చు. నేనైతే 2:30 వేసా. 2:30 వేస్తే ఈ షేప్‌లో వస్తుందన్నమాట. కాబట్టి చూసుకొని చేసుకోండి. దగ్గరుండి చూసుకోండి. పక్కకెళ్తే అంతే సంగతులు. ఇప్పుడే ఉప్పు చూసుకోవాలండి మరిగేటప్పుడు. అప్పుడు ఉప్పు సరిపోకపోతే మళ్ళీ కాసంత ఎయ్యాలనమాట. కూసంత ఏసిన తర్వాత ఉప్పు సరిపోయింది నాకు. సరిపోయింది కాబట్టి వేయించిన నూకని చల్లారబెట్టుకున్నాను కదా! దాన్ని దీంట్లో వాటరు మరిగిన దాంట్లో వేసేసి తిప్పేసి సిమ్‌లో ఉంచేయాలండి. ఒక 5 నిమిషాలు సిమ్‌లో ఉంచారనుకో తస్సదియ్యన సామిరంగా దాని మీద కొంతంత నెయ్యేసో, నూనేసో తిప్పుకొని వేడి వేడిగా తింటే ఉంటదండి. థాంక్స్ ఫర్ వాచింగ్. అదిరిపోద్దండి.